సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 477వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, ఎక్స్రే ఆఫ్ గీత. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. 477వ ఎపిసోడ్లోకి వచ్చామండి. 213వ ఎపిసోడ్ నుండి మనము ధార్మికము ఆధ్యాత్మికము మధ్య ఉన్నటువంటి భేదాన్ని చర్చించుకుంటున్నాము. అంటే సుమారు 264 ఎపిసోడ్స్ నుండి మనము ఇది చర్చించుకుంటున్నాం. రాబోయే ఎపిసోడ్స్లో కూడా చర్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా చాలా సింపుల్ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. కేవలం మనం బుద్ధిని వాడుకుంటే మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి ఒక వాస్తవిక సత్యం ఏంటంటే, మనల్ని ఏమంటారండి ఇంగ్లీష్లో, మనుషులందరినీ ఏమంటారు? హ్యూమన్ బీయింగ్స్ అంటారు. మనుషులందరినీ ఏమంటారండి? హ్యూమన్ బీయింగ్స్ అంటారు. హ్యూమన్ బీయింగ్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోలేదు. దాన్ని తెలుగులో తర్జుమా చేస్తే, మీరు ఏదో గూగుల్ ట్రాన్స్లేట్ కానీ దాన్ని అడిగారనుకోండి, హ్యూమన్ బీయింగ్ అని తెలుగులో ఏమంటారు? ఇక్కడ జీవాత్మ అని వస్తుంది. అర్థమైందండి? జీవాత్మ అని వస్తుంది, కానీ కేవలము జీవుడని కానీ ఆత్మ కానీ రాదండి. శరీరము ఆత్మ ఈ రెండు కలిపి కలయికతో కూడినటువంటి ఈ యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వం అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మనుషులు వ్యవహారికంలో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారండి ఒక్కసారి ఆలోచించుకోండి. 100% ఈ భౌతిక చర్మము, మాంసము, ఎముకలు, రక్తముతో కూడుకున్నటువంటి ఈ యొక్క శరీరమే నేను అనుకుని జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సర్వశాస్త్రాల సారం మీ బుద్ధిలో కూర్చుంటుంది. మీ జీవితము సమూలంగా సకారాత్మకంగా పరివర్తన అవుతోంది. మీ జీవితం చాలా సుందరంగా 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తు చేయడం కోసం పరమాత్మ ఈ సృష్టి మీద రావటం జరిగింది. ఇదే శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. నేను ఆత్మని, నేను శరీరం కాదు, నేను ఒక బీయింగ్. బీయింగ్ అంటే అది కంటిన్యూస్ టెన్స్ అంటారు సార్. బీయింగ్ అంటే ఎప్పటికీ ఉండేది. ఆత్మ అవినాశి. గీతలో 46 శ్లోకాలను నేను చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తన మూల స్వరూపంలో ఆత్మస్వరూపం అని. అందుకనే జీవాత్మని మనం ఏం చేసాము? జీవుడుగా చేసుకున్నాం. వినాశి శరీరం పట్టుకొని అవినాశి ఆత్మని విడిచిపెట్టి ఈ యొక్క ఈ విధంగా జీవించడమే ఇంద్రియ సుఖాలతోనూ, ఆ విధంగా భౌతిక ఆనందంతోనే జీవించడం కోసం అని చెప్పి మన జీవితాన్ని పణంగా పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క శక్తులు, మన యొక్క ధనము, మన యొక్క సమయము, ఇవన్నిటినీ కూడా కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకునే విధంగా మన జీవితాన్ని తయారు చేసుకున్నాం. ఈ కారణంగానే భగవంతుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మికంగా మాం వేత్తి తత్వత అన్నాడు. నన్ను తత్వము ఆధారంగా కొద్దిమంది తెలుసుకుంటారు. ఇంత సీక్రెట్ చెప్తున్నాడు చూసారా? ఇది పేపర్ లీక్ అవుట్ అయినట్టు అనమాట. ఏదైనా ఒక పెద్ద పరీక్ష, ఐఐటి ఇవన్నీ ఉన్నాయి, మెయిన్స్ ఇవన్నీ ఉంటాయి, ఎంసెట్, ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాడు భగవంతుడు. నాయన కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఆ కొద్ది మందిలోకి ఎవరు రావాలి, ఎవరు వస్తారనేది, ఎవరు నా మాట వింటారు, ఎవరు సత్య మార్గంలో నడుస్తారు, ఎవరు బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటారో వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారు. అర్థమైందండి? ముఖ్యమైన భేదం ఏంటండి? మనము హ్యూమన్ బాడీ కాదు, హ్యూమన్ బాడీస్ కాదు, మనము ఈ వినాశి శరీరాలు కాదు, అవినాశి ఆత్మ. ఈ అవినాశి ఆత్మ వినాశి శరీరం యొక్క యజమాని. అందుకనే మన ఆర్గన్స్ అన్నీ కూడా, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మ తన యొక్క అంగాలు వాడుకొని ఆ విధంగా అనుభవం చేస్తుంది. కళ్ళు, నేను కళ్ళ ద్వారా చూస్తున్నాను, నేను చెవుల ద్వారా వింటున్నాను, నేను ముఖము ద్వారా మాట్లాడుతున్నాను, నేను కాళ్ళ ద్వారా నడుస్తున్నాను, నేను చేతుల ద్వారా పనిచేస్తున్నాను. అంతేగాని చేతులు వాటంతటవి, కళ్ళు వాటంతటవి, చెవులు వాటంతటవి. అర్థమైందండి? కాళ్ళు వాటంతటవి పని చేయవండి, గుర్తుపెట్టుకోండి. ఈ నేను నాది అన్న విషయాలు ఇది ఆధ్యాత్మికంగా మూల సూత్రం. అంటే నేను వేరు, నాది వేరు. ఈ యొక్క ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. దయచేసి ఈ యొక్క సత్యాన్ని గ్రహించండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ప్రపంచంలో ఏ ఒక్క
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కానీ, అత్యంత పేరు ప్రసిద్ధి చెందినటువంటి ప్రవచనకారులు కానీ, విశిష్ట వ్యక్తులు కానీ ఈ యొక్క సత్యాన్ని, ఇది అసత్యం అండి, ఇది సత్యం కాదు, మనమంతా దేహాలమే, దేహభ్రాంతిలోనే జీవితాలు గడపాలి అని ఎవరు కూడా చెప్పలేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఎవరు కూడా ఖండించలేరు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క మహావాక్యాలు అదే సత్యము. గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని మన చర్చించుకున్నాము. అది బుద్ధిని మనము సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి అని 3 ఉన్నాయి. 18, 30, 31, 32. అందులో 30 సాత్విక బుద్ధి, 32 రాజసిక బుద్ధి మనం చర్చించుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం తామసిక బుద్ధి అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో మనము ఉపనిషత్తు యొక్క మంత్రాన్ని, ఇందులో కూడా ఈశావాస్య ఉపనిషత్తులో నుండి 9వ మంత్రం, 10వ మంత్రం ఇప్పటికే చర్చించుకోవడం జరిగింది. అందులో అవిద్య, విద్య అనే 2 పదాలు వచ్చాయి. ఈ 2 పదాలు కీలకము. ఈ అవిద్య, విద్య, అవిద్య అంటే అజ్ఞానము, విద్య అంటే జ్ఞాని. అర్థమైందండి. ఈ 2 విషయాల యొక్క ఈ ప్రస్తావన ఉన్నటువంటి 9, 10 మంత్రాలు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు మనం 11వ మంత్రము, ఈ అవిద్య, విద్య ఉన్నటువంటి 3 మంత్రాల్లో ఇది 3వ మంత్రాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి. అంటే ఏంటి, 9, 10 మంత్రాలలో విద్య మరియు అవిద్య అంటే ఏమిటో చర్చించాము. ఈ ఎపిసోడ్లో ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని, ఏ మంత్రం ఏం తెలియజేస్తుందండి, ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని తెలియజేస్తుందన్నమాట. ఎలాగ ఈ 2 కూడా మన జీవితాన్ని ఏ విధంగా ఉన్నతంగా తయారు చేస్తోంది అనేది చెప్తోంది. ఒక్కసారి మంత్రాన్ని వినండి, తర్వాత దానిలో ఉన్న తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యాంచ అవిద్యాంచ యః తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్ధ్వా విద్యయా అమృతమశ్నుతే. ఇది శ్లోకం అండి. కొంచెం చదవడానికి సులభంగానే అనిపించింది ఈ శ్లోకము, ఈ మంత్రము. ఒక్కసారి ఇది దీని యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యాంచ అంటే విద్యను కూడా, అవిద్యాంచ అంటే అవిద్యను కూడా, యహ వేద ఎవడు తెలుసుకుంటాడో, యహ అంటే ఎవరైతే, వేద అంటే తెలుసుకుంటాడో, ఉభయ సహ రెండింటిని కలిపి, అంటే అవిద్య, విద్య రెండింటిని కలిపి తెలుసుకుంటాడో, అవిద్య ద్వారా మృత్యుం తీర్ధ్వా మరణాన్ని దాటి, విద్య ద్వారా అంటే విద్య, అవిద్య మనల్ని ఏం చేస్తుందంట, మృత్యుం తీర్ధ్వా అంటే మరణాన్ని దాటి, అమృతం అశ్నుతే అమృత స్థితిని, ఆ స్థితిలోకి తీసుకొని వెళ్తోందంట. ఈ రెండింటి యొక్క స్పష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే మనం అర్థం చేసుకుంటే, విద్య మరియు అవిద్య, అప్పుడు మనం ఏమిటంటే ఈ మృత్యువు, ఈ మృత కాదు, అమృతము అంటే దేహభ్రాంతి నుండి ఆత్మిక స్థితిలోకి తీసుకుని వెళ్తుందనమాట. ఆత్మ అమృత, శరీరము మృత. మృత్యోర్మ అమృతంగమయ అని బృహదారణిక ఉపనిషత్తులో 1:3:28 అర్థమైందండి. సో ఈ మృత ఈ యొక్క ఏ విధంగా వినాశి శరీరం నుండి అవినాశి తత్వం వైపు తీసుకొని వెళుతోంది. ఎప్పుడు తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్తారంట, ఆ విధంగా ఎవరు వెళ్తారంట, ఎవరైతే అవిద్య, విద్య యొక్క స్పష్టమైనటువంటి అర్థాన్ని వాళ్ళు గ్రహిస్తారో. ఇప్పుడు ఒక్కసారి ముందుకు వెళదామండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. సాంప్రదాయ వ్యాఖ్యానం అన్నాడు. ఈ మంత్రం ఉపనిషత్తుల్లో చాలా కీలకమైన సమన్వయ బోధన, కోఆర్డినేషన్ అన్నమాట, రెండింటిని కలిపి. ఇప్పుడు అవిద్య అంటే మనం మామూలుగా ఏం తెలుసుకున్నాము, అవిద్య అంటే అజ్ఞాని, అంటే దేహము, నేను దేహం అనేటువంటి భావనలో దైహిక కర్మల ద్వారా దానికోసమే జన్మ తీసుకున్నాను, ఈ దైహిక కర్మల ద్వారానే ఆ ఫలితం ఆధారంగా పెట్టుకుని ఈ జీవితాన్ని గడపటమే నేర్చుకున్నాం, అది మనం తెలుసుకున్నాము అవిద్య. దీంట్లో కొంచెం ముందుకు వెళితే ఇక్కడ అవిద్య అంటే ఏం చెప్తున్నాడు, ప్రాపంచిక జ్ఞానమే కాకుండా, కర్మలు కాకుండా, ఉపాసన కాకుండా, ఇక్కడ అవిద్య అంటే సాధారణ అజ్ఞానము కాదు. ఇక్కడ అజ్ఞానానికంటే కొంచెం స్టెప్ ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. మనం సాధారణ అజ్ఞానం అంటే ఏంటి, 100% నేను దేహం అనుకుని జీవించటం సాధారణ అజ్ఞానము. ఒక్కసారి ఇది ముందుకు వెళితే సంప్రదాయ భాషలో ఇది కర్మకాండ జ్ఞానము, దేవత ఉపాసన అంటే దేహదారుల ఉపాసన చేస్తాం, దేవతల ఉపాసన, ప్రాపంచిక వ్యవహారాల జ్ఞానము, శాస్త్రోక్త కర్మాచరణము. మనం శాస్త్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, ఎందుకంటే దేహ భ్రాంతిలో ఉన్నప్పుడు దైహికంగా ఈ శాస్త్ర పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి శాస్త్రోక్త కర్మాచరణ, శాస్త్రాల్లో చెప్పినవి కనీసం అలా చదువుతుంటే కొన్నైనా మనకి అర్థమవుతాయి, కొన్నైనా మనం పాటిస్తాం. దీని ఫలితం ఏంటంటే చూసారా, ఈ అవిద్య ద్వారా కూడా మనసు శుద్ధి అవుతుందంటండి. అవిద్య ద్వారా మనసు శుద్ధి, చిత్తశుద్ధి,
అర్హత సిద్ధి అన్నాడు. అర్హత సిద్ధి అంటే విద్యలోకి వెళతాం. అర్హత అంటే ఏంటి? అజ్ఞానం నుండి జ్ఞానిగా పరివర్తన చెందాలి. అవిద్య నుండి మనం ఏం చేయాలి? విద్యలోకి వెళ్ళాలి. అవిద్య నుండి విద్యలోకి వెళ్ళాలి. అది అర్హత సిద్ధి అన్నాడు. అక్కడికి అర్హత పొందాలి అంటే నీవు ఇక్కడ అవిద్యలో ఉన్నప్పటికీ కూడా నీవు ఈ శాస్త్రోక్తమైనటువంటి కర్మలు చేస్తున్నావు, లేకుండా ఉంటే ఈ యొక్క దేవతా ఉపాసన చేస్తున్నావు, దాంట్లో నీకు చాలా సిన్సియర్గా ఉన్నావు, భగవంతుడంటే నమ్మకం ఉంది, భలే నీకు జ్ఞానం తెలియకపోవడం వల్ల నీవు దేవీ దేవతల్ని భగవంతుడు అనుకుంటున్నావు, తప్పులేదు. అర్థమైందండి? ఈ విధంగా శాస్త్రోక్త కర్మాచరణ చేసినట్లయితే మనసు శుద్ధి, చిత్తశుద్ధి, అర్హత సిద్ధి. తర్వాత ఇంకా డీటెయిల్గా మనం చర్చించుకుందాం. ఇప్పుడు విద్యకి రండి. అవిద్య అంటే చర్చించుకున్నాము. విద్య అంటే ఆత్మజ్ఞానము. 4 ఉంటాయి, మరి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. విద్య అంటే రాజవిద్య. రాజవిద్య అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. అందులో 4 వస్తాయి. ఒకటి స్వయం యొక్క విద్య అంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికంగా పరమాత్మ యొక్క జ్ఞానము, ఆత్మల తండ్రి పరమాత్మ యొక్క జ్ఞానము, ఈ సృష్టి చక్రంలో ఆత్మలు ఏ విధంగా పరిభ్రమిస్తాయి, ఆ యొక్క సృష్టి చక్ర జ్ఞానము, పరమాత్మ కలియుగం యొక్క అంతిమ సమయంలో ఈ విధంగా పరమాత్మ సృష్టి మీద అవతరిస్తాడు, ఆ యొక్క పరమాత్మ యొక్క జ్ఞానము. తర్వాత కర్మల గుహ్యగతి. కర్మల గుహ్యగతి అర్థమైందండి? అది మిస్టరీస్ ఆఫ్ ది కర్మ అనమాట. అప్పుడు ఏమవుతుంది? శ్రేష్ఠ కర్మలు చేయడానికి మన వీలు. కర్మ సిద్ధాంతము అని భావించవచ్చు. ఈ 4 విషయాలు మీకున్నట్లయితే మీరు దాన్ని విద్య అంటారు. దీని ఫలితం ఏంటంటే మోక్షము, అమృతత్వము అన్నాడు. ఈ అవిద్య విద్య 2 తెలుసుకున్నట్లయితే మీకు చివరికి ఎండ్ రిజల్ట్ ఏంటి? మీ డెస్టినేషన్ ఏంటి? లిబరేషన్. మోక్షం అంటే లిబరేషన్. ఈ యొక్క శరీరము విడిచిపెట్టి నీవు చక్కగా లిబరేట్ అయిపోతావు. తదుపరి నీవు ఎక్కడికి వెళ్తావు? కాస్త విశ్రమించి పరంధామంలో ఈ బ్రహ్మ మహాతత్వంలో విశ్రమించి నీవు సత్యయుగంలో అతి త్వరలో స్థాపన కాబడుతున్న ఈ యొక్క స్వర్గమనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతావు. ఇప్పుడు మంత్రము చెప్పే క్రమం అన్నాడు. మొదటి అవిద్య. అవిద్య అంటే ఏంటి? కర్మలు. బేసికల్గా అవిద్య అంటే కర్మలండి. అజ్ఞానంలోనే మన కర్మలు అంటే ఉద్యోగ వ్యాపారం అన్నీ చేసుకుంటున్నాం కదా, ప్రతిదీ కర్మలు. ఈ పొట్ట పోషించుకోవడానికి చేసే కర్మలు. దానిలో మొత్తానికి ఏదో తప్పులు జరుగుతాయి కాబట్టి ఉపాసన, దేవతల ఉపాసన. దీనివల్ల మనసు శుద్ధి అని అన్నాడు. రెండవది విద్య. విద్య అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే చెప్పాను కదా, బ్రహ్మ అంటే ఆత్మజ్ఞానము, బ్రహ్మ అంటే పరమాత్మ జ్ఞానము, బ్రహ్మ అంటే పరంధామము అంటే ఆత్మలు పరమాత్మ యొక్క నివాస స్థానము, పరబ్రహ్మస్వరూపము. ఈ 3 యొక్క జ్ఞానము. ఇది మోక్షానికి లీడ్ చేస్తుంది. కర్మ లేకుండా జ్ఞానము సిద్ధి కాదు. కర్మలు చేయకుండా జ్ఞానం అనేది, మనం కర్మ సన్యాసం బోధించలేదు, శాస్త్రం బోధించలేదు. కర్మను విడిచిపెట్టండి, మీరు అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోండి అని ఎక్కడా కూడా బోధించలేదు. కర్మ యోగం అన్నాడు. కర్మ చెయ్యండి, ఫలితాన్ని సన్నిసించండి అన్నాడు. అందుకనే కర్మలు లేకుండా జ్ఞానము స్థిరం కాదు. జ్ఞానం అసలు ఉందా లేదా, నిజంగా నువ్వు జ్ఞానివా కాదా అంటే అది నువ్వు సన్యాసిగా మారితే నువ్వు స్థిరం చేయలేవు, నువ్వు ప్రూవ్ చేసుకోలేవు నేను ఒక జ్ఞానిని అని. నువ్వు కర్మ చేస్తున్నప్పుడు కర్మలలో ఆపేక్ష లేకుండా, ఫలితం పట్ల దాని మీద ఆపేక్ష లేకుండా చేస్తున్నావా, నిశ్చింతగా ఉన్నావా, విషయ వికారాల వలయం నుండి బయటకు వచ్చావా, ఎప్పుడూ చాలా శాంతియుత స్వరూపంగా ఉన్నావా, అందరితో కలివిడిగా మాట్లాడుతున్నావా, నీ కర్మలు శ్రేష్టంగా జరుగుతున్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. కర్మల ద్వారా తెలుస్తుంది. నువ్వు జ్ఞానిగా గుర్తింపబడాలంటే నువ్వు కర్మలు చేయాలి. అర్థమైందండి? ఎక్కడ అడవులకు తపస్సు చేసుకుంటే ఎలాగైనా అక్కడ ఎవరు లేరు, ఎవరి మీద కోపం చేస్తావు, ఎవరితో కామం చేస్తావు, కామ క్రోధ లోభము అహంకారాలు అక్కడేం ప్రదర్శించడానికి, నీకు ఎవిడెన్స్ చూపించడానికి లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? కర్మ లేకుండా జ్ఞానము స్థిరము కాదు, జ్ఞానము లేకుండా కర్మ విముక్తి అవ్వదు. అర్థమైందండి? కర్మ విముక్తి అంటే ఏమిటి? కర్మ ఫలితం యొక్క విముక్తి. కర్మలు చేస్తాము, అది కర్మాతీత స్థితి అంటాడు. అంటే కర్మ యొక్క ఫలితము మంచి కానీ చెడు కానీ ఆత్మ మీద ప్రభావం పడదు. ఆత్మ యొక్క కుళ్ళుని కడుగుతుంది తప్ప ఆ కుళ్ళుని పెంచదు. అర్థమైందండి? ఎందుకంటే ఆ కర్మలు దివ్య కర్మలు అవుతాయి, ఆ కర్మలు శ్రేష్ఠ కర్మలు అవుతాయి, పరమాత్మ దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు అవుతాయి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానము లేకుండా కర్మ విముక్తి ఇవ్వదు. 2 అవసరము, కానీ ఆ స్థానం అనేది భిన్నం. ఇది వేరే, అవిద్య విద్య. రెండింటి గురించి చాలా స్పష్టంగా తెలుసుకున్నాము. ఇప్పుడు కొన్ని గీతా ఆధారిత శ్లోకాలు మనం తెలుసుకుందామండి. ఇందులో ఏమంటున్నాడు? 3వ అధ్యాయంలోని 3వ శ్లోకం అండి. 3వ అధ్యాయం కర్మయోగం చాలా ఇంపార్టెంట్. కర్మ ఫిలాసఫీ అంతా అక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఏమంటాడు? 3వ అధ్యాయం 3వ శ్లోకంలో
లోకేస్మిన్ లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటాడు. అక్కడ ఏమంటాడు? అక్కడ జ్ఞానయోగులు కర్మయోగులు అంటాడు. అర్థమైందండి? లోకేస్మిన్ ద్వివిధానిష్ట, రెండు రకాలని పురా ప్రోక్త అన్నాడు. పురా అంటే ఏంటి? పురా అంటే కల్పాది. కల్పాది అంటే కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయము. ఇది కల్పం యొక్క ఆది. ఈ సమయంలో భగవంతుడు మనకి ఏం చెప్పాడు? రెండు రకాల యోగాలంటూ ఉన్నాయి నాయనా. ఇది సాంఖ్య యోగులకేమో జ్ఞానము, కర్మయోగులకేమో కర్మ అని చెప్తున్నాడు. ఒకసారి వినండి, ఈ లోకంలో రెండు విధాలైన ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి అన్న విషయాన్ని నేను కల్పాదిలో చెప్పాను. నేను అంటే భగవాను వాచ, నేను కల్పాదిలో చెప్పాను, గుర్తుపెట్టుకోండి. పురా ప్రోక్త, పురా అంటే కల్పం అండి. సాంఖ్యుల కోసము జ్ఞానయోగము. చూడండి, సాంఖ్యులు అంటే ఎవరో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన ప్రతిదానికి అర్థంలోకి వెళ్ళాలండి. అది అప్పుడే మీకు ఆధ్యాత్మికంగా మీకు స్పష్టత వస్తోంది. నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, నేను ఎక్కడ ఏ మార్గంలో నడుస్తున్నాను, ఒకవేళ తప్పుడు మార్గంలో నడిచినట్టయితే సరైన మార్గంలోకి రావడానికి మనకి అది అనుకూలమవుతుంది అనమాట. సాంఖ్య యోగుల కోసం జ్ఞానయోగము, యోగుల కోసము కర్మయోగం. అర్థమైందండి? సాంఖ్య యోగులు కోసం ఏమన్నాడు? జ్ఞానయోగం అన్నాడు. ఇక్కడ సాంఖ్య అంటే ఏమిటి? 2వ అధ్యాయం పేరు సాంఖ్య యోగం అని పెట్టాడు. సాంఖ్య అంటే అర్థం ఏంటి? మళ్ళీ జ్ఞానం అన్న పదం కూడా వాడుతున్నాడు. సాంఖ్య జ్ఞానం రెండు ఒకటేనా? ఆలోచించండి ఒక్కసారి. సాంఖ్యులు జ్ఞానయోగం అన్నాడంటే, సాంఖ్య అంటే తత్వ విచారణ చేసేవారు. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మీరు సాంఖ్యులు అనబడాలంటే మీరు తత్వ విచారణ చేయాలంటే, తత్వ విచారణ అంటే ఏంటి? సత్యము, ఇందులో తార్కికము, ఇందులో ఇంగిత జ్ఞానము, ఏ విధంగా ఇందులో ఉన్నటువంటి విషయము నా జీవితంలో ఎలాగ నేను అనుభవం చెయ్యాలి, ఆ యొక్క ఫార్ములా ఉంది. భగవాను వాచ 4 పంక్తుల శ్లోకము, ఇది నా కొరకు ఏ సందేశం ఇస్తుంది అని చాలా డీప్గా స్టడీ చేసేవాడిని సాంఖ్య యోగి అంటారు. అర్థమైందండి? అందుకని తత్వ విచారణ చేసేవారు అంటే ఏంటి? ఆత్మ, నేను ఆత్మని, శరీరము నాది, ప్రకృతి పురుష వేరు, ఈ శరీరం అనేది ప్రకృతి, ఆత్మ అనేది పురుష. పరమాత్మ తత్వాలను ఆత్మ, శరీరం, ప్రకృతి, పరమాత్మ తత్వాలను విచారించి తెలుసుకునే మార్గము. వీరి ప్రధాన సాధన ఏంటంట? సాంఖ్యుల యొక్క ప్రధాన సాధనని బుద్ధినేత్రం తెరుచుకుంటారట. అర్థమైందని? బుద్ధినేత్రం తెరుచుకుంటారు. వివేకము, నిత్య అనిత్య విచారం, ఏది సత్యము, ఏది వినాశి, ఏది అవినాశి, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది టెంపరీ, ఏది పర్మనెంట్, ఈ యొక్క ఆ యొక్క విచార సాగర మంథనం నడుస్తుంటుందన్నమాట. అందువలన వినాశి దాని మీద ఆసక్తి, శరీరం పోయే దాని మీద ఎందుకు ఊరికే గొడవ పట్టుకోవడం, ఈ రోజునంతా కూడా వినాశీ వస్తువులు దాని మీదనే పడిపోయి మనం టెన్షన్లు, సమాధానం ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. ధ్యానం చేస్తాడు, జ్ఞాన సాధన, నేను శరీరము కాదు, నేను ఆత్మను అనే దృఢస్థితి ద్వారా ముక్తి. ఇది ఎక్కువగా ధ్యాన మార్గము, జ్ఞాన నిష్ఠ అన్నాడు. ఇప్పుడు సాంఖ్య అంటే మీకు అర్థమైంది కదండి, మర్చిపోకండి. సాంఖ్య మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి 2వ సాంఖ్య యోగము 2వ అధ్యాయంలో. ఇప్పుడు మన కర్మయోగం అంటే తెలుసుకుందాం. ఎందుకంటే లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయానగా అన్నాడు కదా, రెండు కూడా నేనే ప్రతిపాదించాను అంటున్నాడు భగవంతుడు. కాబట్టి రెండోది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ కర్మయోగం అంటే ఏంటి? యోగులు అంటే కర్తవ్యాన్ని విడవకుండా ఆచరించేవారు. కర్తవ్యాన్ని చేస్తారు. అర్థమైందండి? పని చేస్తూనే ఫలాసక్తి లేకుండా సమత్వ బుద్ధితో ఈశ్వరార్పణ భావముతో కర్మ చేస్తూ అంతరంగ శుద్ధి పొందడము. ఇది కర్తవ్య జీవితము ద్వారా శుద్ధి మార్గము. అంటే ఏంటి? పరమాత్మ యొక్క దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తారు. ప్రతి కర్మని, ప్రతి సంకల్పాన్ని, ప్రతి మాటని ఆ విధంగా వాళ్ళు మార్చుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే పరమాత్మని గుర్తించారు, ఆత్మతత్వాన్ని గుర్తించారు. కేవలం వాళ్ళు ఏం చేస్తారు? శ్రేష్టమైన కర్మలు చేస్తారు. ఆ ఫలితం ఈశ్వరార్పణ అనేస్తారు. ఎందుకంటే భగవంతుడు చెప్పిన మార్గంలో కర్మలు చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయినా అందులో కళ్యాణమే. అర్థమైందండి? పాస్ అయితే సంతోషము, ఊగిపోవడము, నేను సఫలత పొందాను, పోయిందంటే ఏడవటం అనేది కర్మయోగిగా కాకుండా మామూలుగా మీరు కర్మలు చేసినట్లయితే ఆ విధంగా ఉంటుంది. కానీ కర్మయోగిగా అయితే పరమాత్మకి సమర్పించేస్తాడు కాబట్టి దాంట్లో ఈ విధంగా ఉండదు. అందుకనే వాడి సమత్వ స్థితి ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు, నిండుగా ఉంటాడు. బీపీలు, షుగర్లు ఇవేమి వాళ్ళకు ఉండవు. అర్థమైందండి? ఇది కర్తవ్య జీవితము ద్వారా శుద్ధి మార్గం అన్నాడు. రెండవది
4వ అధ్యాయంలోని 33వ శ్లోకం. ఇక్కడ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత. జ్ఞాన యజ్ఞము, ద్రవ్య యజ్ఞము అని రెండు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞం అంటే ధనాన్ని బాగా, ఒక యజ్ఞాన్ని మనం ఆర్గనైజ్ చేయాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, చెప్పాను కదా. కానీ 4వ అధ్యాయంలో అనేక రకాల యజ్ఞాలను వివరిస్తూ 4వ అధ్యాయంలోని 33వ శ్లోకంలో ఏం చెప్తాడో, శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే అంటాడు. ఇది 4వ అధ్యాయంలోని 33వ శ్లోకం. ఇక్కడ ఏమంటాడు, జ్ఞాన యజ్ఞము ద్వారా కర్మల శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు జ్ఞాన యజ్ఞములో మీరు ఫిల్టర్ అవుతుంది అనమాట, మీరు చేసే ప్రతి కర్మ. జ్ఞానము ఆ విధంగా అప్పుడు శ్రేష్ఠ కర్మ. జ్ఞానం అంటే ఈశ్వరీయ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానము, పరమాత్మ చేసినటువంటి కర్తవ్యాన్ని సమర్థించే జ్ఞానము. సో ఇవన్నీ దాని ద్వారా ఏమవుతుందంటే కర్మల శుద్ధి జరుగుతుందని, శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి, తప్పుడు కర్మలు చెయ్యరు. ఇప్పుడు ముండకోపనిషత్తులో 1.2.12 రాసుకునేవాడు రాసుకోవచ్చండి. 1.2.12లో మరి మనం ఇదే చర్చించుకున్నాం ఇదివరకు. పరీక్షలోకాన్ కర్మచితాన్ అంటాడు. దీని మీనింగ్ ఏంటి? జ్ఞానము లేకుండా కేవలము కర్మల ద్వారా పరమార్థాన్ని పొందలేము. జ్ఞానము, భగవంతుడు చెప్పిన జ్ఞానము అవసరం. మన జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ పరమాత్మ సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి జ్ఞానము అవసరం. తర్వాత ఆధ్యాత్మిక దృష్టిలో ఈ మంత్రం అత్యంత లోతైన యోగ జీవన సమన్వయ బోధన అన్నాడు. అంటే మనం మామూలుగా యోగం అంటే ఏదో అలాగా అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం కాదు, మనం జీవిస్తూ యోగం చేయటం అంటే కర్మయోగ విధానం అనమాట. అందుకని ఇక్కడ ఏమంటాడు మళ్ళీ, అవిద్య గురించి ఏం చెప్తున్నాడు, దేహాభిమాన జీవితము, నేను శరీరము అనే భ్రమ, గుణ సంగము. గుణ సంగం అంటే త్రిగుణాలు. ఇప్పుడు త్రిగుణాలలో న్యాచురల్లీ తమో ప్రధానంగా ఉన్నారు అందరూ కూడా. దాని ప్రకారంగా ఇంద్రియ సుఖాలు, ధనార్జన, పేరు ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట, దీనికోసమే వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క శక్తుల్ని వినియోగిస్తారు. తర్వాత ఏమన్నారు ఇక్కడ, కర్మబంధన జీవితం. వాళ్ళు చేసే కర్మలన్నీ కూడా ఆత్మని బంధిస్తాయండి, అంటే ఆత్మని ఇంకా పాడు చేస్తాయి. మాయ అధీన చైతన్యం ఉంది, ఆత్మ ఉంది, కానీ అది మాయ అధీనంలో ఉంది. ఆత్మ యొక్క అనుభూతి లేదు, ఆత్మని గుర్తించి ఆత్మ యొక్క ఆ ఓనర్షిప్ అనేది ఫీల్ అవ్వటం లేదు, ఆత్మ శరీరానికి యజమాని అన్న ఫీలింగ్ లేదు. అర్థమైందండి? ఇది ఎందుకు అవసరము? అనుభవం కోసము, కర్మఖాతా తీర్చుకోవడానికి. ఇప్పటికే మన కర్మఖాతా చాలా ఎత్తుగా తయారైంది. 63 జన్మలు మనం నేను దేహం అనుకుంటూ జీవించాం, అనేక రకాల కర్మలు, పాడు కర్మలు చేశాం. నీచ నికృష్ట భ్రష్ట కర్మల ఫలితంగా ఆత్మలో కుళ్ళిపోయి ఈ యొక్క తమో ప్రధాన సంస్కారాలతో నిండిపోయింది. అందువల్ల భగవంతుడు ఇప్పుడు మనకేం చెప్తున్నాడు, నాయనా, ఇప్పుడు నువ్వు ప్రపంచం అంతా ఒక నాటక రంగము, నువ్వు ఒక యాక్టర్వి, వెళ్ళిపోతున్నావు, తొందరలో వెళ్ళిపోతున్నావు. నీకు ఒక పాత్ర లభించింది, భలే భర్త పాత్ర, భార్య పాత్ర, మామ పాత్ర, వాళ్ళ పాత్ర, లేకపోతే ఉద్యోగి పాత్ర, వ్యాపారస్తుడి పాత్ర, ఏ పాత్ర అయితే లభించిందో అందులో నన్ను తోడు పెట్టుకొని నీ యొక్క పాత్రలో నువ్వు జీవించు నాయనా అంటున్నాడు అనమాట. ఇప్పుడు విద్య గురించి ఏం చెప్పాడు, ఇందా చెప్పుకున్నాం కదా, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, నేను ఆత్మను, పరమాత్మ నా తండ్రి, రాజయోగ సాధన, స్మృతి, యోగము, సంస్కార పరివర్తన, ఇది ఎండ్ రిజల్ట్. అర్థమైందండి? ఒక్కసారి ఈ మంత్రం ఏం చెప్తుందండి, ప్రాపంచిక జీవితము అవిద్య స్థితి. ప్రాపంచిక జీవితము అంటే ఏంటంటే అవిద్య స్థితి అనుభవించి, ఆ అనుభవాల ద్వారా జాగృతై ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని దాని ద్వారా అమృత స్థితి పొందాలి. అవిద్యలోనే ఉండిపోకూడదండి. అవిద్య నుండి ఏం చెయ్యాలి? అవిద్య అంటే ఏంటి? శాస్త్ర పఠనము, కర్మలు చేసుకోవడం ఇవన్నీ కదా. దాని నుండి మీరు జాగృతులై తర్వాత విద్యలోకి రావాలి. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, రాజవిద్య, ఆధ్యాత్మిక జ్ఞానం, సృష్టి యొక్క ఆధిపత్యాంతాల జ్ఞానం, ఆత్మ విద్య, పరమాత్మ విద్య. అర్థమైంది? దానిలోకి వచ్చినట్లయితే ఈ అనుభవాల ద్వారా జాగృతి అయి ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుని, అంటే దాని విద్యని మనం తెలుసుకుని దాని ద్వారా అమృత స్థితిని పొందాలి అంటున్నాడు. తర్వాత గీతాధారాలు దీని గురించి కూడా చెప్తున్నాడు. ఈ విధంగా 13వ అధ్యాయంలోని 21వ శ్లోకం, 13:21, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సత్ అసత్ యోని జన్మసు. ఏ విధంగా మనిషి, ఒకడేమో గొప్పవాడి ఇంట్లో పుడుతున్నాడు, టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు రోడ్డు మీద అడుక్కునేవాడి ఇంట్లో పుడుతున్నాడు. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? పురుష ప్రకృతి, ఆ గుణాల ఆధారంగా భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సత్ అసత్ యోని జన్మసు అన్నాడు. ఇది ఒక ఫార్ములా అండి, ఒక సైన్స్. ఇది అంధవిశ్వాసంతో కూడుకున్న విషయం కాదు. అర్థమైందండి? అందుకని అదే ఆ విధంగా చెప్పింది. అంటే ఏం చెప్తుంది ఇక్కడ? గుణసంగ కారణం జన్మ, గుణాల ఆధారంగా నీకు జన్మ ఉంటుంది.
కాబట్టి గుణాలు ఇప్పుడు ఎక్కడున్నావు? తమోలో ఉన్నావు. రజోలోకి రా, రజోలో ఉన్నావు. సతోలోకి రా, సతోలో ఉన్నావు. సతో ప్రధాన స్థితికి రా, నువ్వు సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ తీసుకుంటావు. అర్థమైందండి? అంటే జనన మరణ చక్రంలో కొంచెం ఎలివేటెడ్ జన్మలు తీసుకోవడానికి ఇది ఒక ఫార్ములా అనమాట. 13, 21, 15, 8 ఈ రెండు కూడానండి సంస్కారాలు మనం మాత్రమే మన శరీరం నుంచి మనం ఎప్పుడైతే మరణిస్తామో ఆత్మ అది మాత్రమే తీసుకొని వెళ్తుంది. దాని ఆధారంగానే నీచ జన్మ, మధ్యస్థంగా జన్మ, లేకపోతే ఉత్కృష్ట జన్మ అని ఈ రెండు శ్లోకాలు చెప్తాయి. 5వ అధ్యాయంలో 16వ శ్లోకం ఏం చెప్తుందంటే, జ్ఞానేనదు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన. జ్ఞానమే, అర్థమైందండి, ఆత్మని కడగడానికి ముఖ్యమైన కారణము జ్ఞానము అంటున్నాడు. జ్ఞానము ద్వారా అజ్ఞానము నాశనం అవుతుంది. అజ్ఞానం అంటే దేహి, నేను దేహం అనుకునేటువంటి ఒక భావన, అది జ్ఞానము ద్వారా నాశనం అవుతుంది. తర్వాత 14వ అధ్యాయంలోని 26వ శ్లోకం గుణత్రయ విభాగ యోగములో అక్కడ గుణాతీత స్థితి అంటాడు. మీరు గుణాతీత స్థితిలోకి తీసుకుని వెళ్దామని భగవంతుడు హైయెస్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్దామనేటువంటి ఆలోచనతో భగవంతుడు మనకు జ్ఞానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. తర్వాత అక్కడ ఏమంటాడు? సగుణాన్ సమతీతైతాన్ అంటాడు. అర్థమైంది? అక్కడ ఏమంటాడు? పరమాత్మ యోగము ద్వారా గుణాతీత స్థితి ప్రాప్తి. గుణాతీత స్థితి ఈజ్ ఈక్వల్ టు అమృత స్థితి. అమృత స్థితి అంటే ఆత్మిక స్థితిలో ఉంటావు, ఎప్పటికీ ఆత్మానుభవం చేస్తావు. భలే నీకు శరీరం ఉంటుంది, కానీ ఆత్మిక స్థితిలో ఆత్మానందములో ఉంటావు. పరమాత్మ యొక్క జ్ఞానము, పరమాత్మ జ్ఞానము ద్వారా పరమాత్మ గుణాలు, శక్తులు నువ్వు అనుభూతి చేస్తావు. అర్థమైంది? ఈ విషయం గురించి కూడా ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో 1, 2, 23లో మంచి మంత్రం ఉందండి. ఏమిటంటే ఆ మంత్రము? నాయమాత్మ ప్రవచనీన లభ్య అన్నాడు. ఇది మనం చర్చించుకున్నాం. ఇందులో ఏమంటున్నాడు? బాహ్య జ్ఞానము సరిపోదు, కేవలము ఈ విధంగా పఠన పారాయణ, నేను శాస్త్రాలు చదువుకున్నానండి, నాకు శాస్త్ర జ్ఞానం సరిపోదంట, అనుభవ జ్ఞానం కావాలి. అంతర్ముఖ అనుభవం అవసరము. అంతర్ముఖం అంటే ఆత్మానుభవం అవసరం అంటున్నాడు. తర్వాత కఠోపనిషత్తు 1, 3, 3 అక్కడ రథరూపకమైన ఒకటి ఇచ్చాడండి. అద్భుతంగా ఉంటుంది, అది మీకు చెప్పే ఉంటాను, నాకు తెలియదు, చెప్పకపోతే మళ్ళీ చెప్తాను మీకు. రథరూపకం అంటే ఏంటన్నాడు? ఇక్కడ ఒక రథముతో పోల్చాడు అనమాట. ఏమిటంటున్నాడు? రథం అంటే శరీరం అండి. రథములో కూర్చున్నవాడేవాడు ఆత్మ. చాలా జాగ్రత్తగా వినండి. రథము శరీరము, కూర్చున్నవాడేమో రథికుడేమో ఆత్మ. తర్వాత బుద్ధి అనేది ఏంటంటే ఆ కళ్యాన్ని పట్టుకుంటుంది. మనస్సు అనేది ఆ కళ్ళెము, పట్టుకున్నవాడు ఆ కళ్యాన్ని పట్టుకుని కంట్రోల్ చేసేవాడు బుద్ధి. ఇంద్రియాలేమో గుర్రాలు. ఇది అనమాట కఠోపనిషత్తు చాలా అద్భుతంగా ఇచ్చింది. 1. రాసుకోండి 1.3.3 ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. ఆత్మ అంటే ప్రయాణికుడు, తెలుసు. శరీరమేమో రథము, బుద్ధి రథసారథి. రథసారథి బుద్ధి, గుర్తుపెట్టుకోండి. బుద్ధికి ఎంత ప్రాముఖ్యత ఉందో గమనించండి. మనస్సునేమో అక్కడ కళ్ళెమన్నాడు, ఇంద్రియాలు గుర్రాలు. శరీర ప్రయాణము తర్వాత ఎక్కడికి వెళ్తుంది? శరీర ప్రయాణం అవిద్య నుంచి వెళ్తుంది. అవిద్య నుంచి బుద్ధి నియంత్రణ, తర్వాత ఆత్మ సాక్షాత్కారం అవుతుందంటే విద్యలోకి వెళ్తాడు, అవిద్య నుండి విద్యలోకి వెళ్తాడు. ఆ విధంగా ఈ యొక్క కఠోపనిషత్తు ఏం చెప్తుంది? అవిద్య నుండి విద్యలోకి వెళ్ళినప్పుడే నీవు ఉన్నత స్థితికి వెళతావు. ముండకోపనిషత్తు 1.1.4 1.1.4 1.1.5 ఈ రెండు ఉపనిషత్ మంత్రాలు ఏం చెప్తున్నాయంటే పరావిద్య, అపరావిద్య. అపరావిద్య అంటే జడ, పరావిద్య అంటే చైతన్యం. ఈ జడ చైతన్యము. అపరావిద్య అంటే అవిద్య, పరావిద్య అంటే విద్య. ఇక్కడ అదే అన్నమాట విషయము. అపర అంటే శాస్త్రజ్ఞానము, పర అంటే బ్రహ్మజ్ఞానము. ఇదే వాస్య ఉపనిషత్ మంత్రములో 11వ భావానికి సమాన నిర్మాణము. అర్థమైందండి? ఆఖరికి వచ్చేస్తున్నామండి. ఇంకా మంత్రతత్వ సారం అని ఒకసారి గమనించండి. కర్మల ప్రపంచాన్ని అంటే అవిద్య స్థితి. కర్మల ప్రపంచం అంటే అవిద్య స్థితి. తప్పించుకోవడం కాదు, దాన్ని తప్పించుకోలేము. ప్రతి ఒక్కరు కూడా అవిద్య నుండి విద్యలోకి వస్తారు. అవిద్య అనేది ఉంటుంది ప్రతి, ఎందుకంటే డైరెక్ట్ గా పరమాత్మ వాక్యాలు ఎలా తెలుస్తుంది? పరమాత్మ చెప్పినప్పుడు, తెలుసుకున్నప్పుడు మీకు వస్తుంది. అవిద్య నుండి ఇందులోకి వస్తాడు. దాన్ని జ్ఞానముతో అధిగమించాలి. ప్రపంచ అనుభవం మనకు జాగృతి ఇస్తుంది. ఆత్మజ్ఞానము పరమాత్మ స్మృతి మరియు అమృత స్థితిని ఇస్తుంది. సారాంశం ఒక్కసారి గమనించండి. అవిద్యయా మృత్యుం తీర్ధ్వా విద్యయామృతమశ్నుతే. అవిద్యతో అంటే లోకకర్మలతో మృత్యువును దాటి, విద్యతో అంటే ఆత్మజ్ఞానముతో అమృతత్వాన్ని పొందాలి. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే రాజయోగము, గీత ఏం చెప్తుంది? రాజయోగం అంటారు. లోకములో ఉంటూనే అంటే అవిద్యా కర్మలు చేస్తూనే మనసును పరమాత్మతో అనుసంధానము చేయడం ద్వారా విద్యా జ్ఞానము, ఇది నిజమైన మార్గము. కేవలం అడవులకు వెళ్ళడము,
లేదా కేవలం లోకములో మునిగిపోవడము రెండు ప్రమాదకరమే. పూర్తిగా నేను సన్యాసిని అయిపోతాను, అది ప్రమాదమే. పూర్తిగా లౌకిక కర్మల్లో మునిగిపోతాను, అది ప్రమాదమే. అందుకని గీత ఏముంటుంది? 5వ అధ్యాయము 4వ శ్లోకంలో ఏం చెప్తుందండి? సాంఖ్యయోగో పృథగ్బాల. అర్థమైందండి? సాంఖ్యయోగ పృథగ్బాల ప్రవదంతి నా పండితా ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందితో ఫలం అన్నాడు. రెండిటి వల్ల ఫలం ఒకటే. సాంఖ్యయోగులకి వచ్చే ఫలమే కర్మయోగులకు కూడా వస్తోంది. అక్కడ కర్మయోగం అన్నా సాంఖ్యయోగం కంప్లీట్ గా జ్ఞానంగా ఉండి తత్వ విచారణ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తారు. కర్మయోగులు ఏం చేస్తారు? పరమాత్మ చేసేటువంటి ఈ యొక్క కర్తవ్యాన్ని, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తారు, కర్మ ఫలితాన్ని విడిచిపెడతారు. అంటే కర్మ యోగం అంటే పరమాత్మతో యోగము చేసుకుంటూ కర్మలు చేస్తారు. అందుకని రెండిటి యొక్క ఫలం ఒకటేనని చెప్పి మనకి ఏం చెప్పింది? 5వ అధ్యాయం 4వ శ్లోకం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యహ పశ్యతి స పశ్యతి అంటాడు. దీని మీనింగ్ ఏంటి? రెండింటిని ఒకటిగా చూసేవాడు మాత్రమే నిజమైన ద్రష్ట అన్నాడు. ఆఖరి మహావాక్యం అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఒక చిన్న అవిద్య విద్య ఎలాగా దాని భేదం ఒక చిన్న ఎగ్జాంపుల్లో, ఒక విశ్వవిద్యాలయం ఉందండి, ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ లక్షల మంది చదువుతారు. చాలా జాగ్రత్త, లక్షల మంది చదువుతారు, వేల మంది పరీక్ష రాస్తారు, వందల మంది ఉత్తీర్ణులు అవుతారు, కొందరే గోల్డ్ మెడలిస్టులు. చూసారా ఏం చెప్పాడండి? లక్షల మంది చదువుతారు, వేల మంది పరీక్ష రాస్తారు, వందల మంది ఉత్తీర్ణులు అవుతారు, కొందరు మాత్రమే గోల్డ్ మెడలిస్టులు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పింది ఏంటంటే ఇది గోల్డ్ మెడలిస్ట్ ప్రిన్సిపల్ అనమాట. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మీరు పరమాత్మని అర్థం చేసుకున్నారు, కొద్ది మంది మాత్రమే తత్వం ఆధారంగా అర్థం చేసుకుంటారు అంటున్నాడు కదా. అంటే గోల్డ్ మెడలిస్ట్ స్టేట్కి చేరుకోవడం అనమాట. సత్యయుగం యొక్క ఆది ఆత్మలు అన్నాడు. అర్థమైందండి? ఇక్కడితో మనము ఈ చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అది తమో ప్రధాన బుద్ధి, తామసిక బుద్ధి యొక్క విశ్లేషణ మనం చేసుకుందాం తదుపరి ఎపిసోడ్లో. అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక భేదాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.